టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు గతంలో తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2:15 హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి. మధ్యాహ్నం 2:15 తీర్పు వెలువరించనున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి ఈరోజు బెయిల్ పిటిషన్కు సంబంధించి మధ్యాహ్నం 2:15 ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబుకి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలి అని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ తిరస్కరించింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్పై గతంలో 3 సార్లు వాయిదా పడ్డాయి. అయితే ఈ వాయిదా అనంతరం ఇటీవల కాలంలో మళ్లీ చంద్రబాబుకి అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ మధ్యంతర బెయిల్ కూడా ఈ నెల 28వ తేదీతో సాయంత్రం 5 గంటలతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధమైన సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ నెల 22వ తేదీ వరకు కూడా తమకు సమయం కావాలని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు కోరారు. అయితే దీంట్లో సిఐడి తరపు న్యాయవాదుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. మీరు వెంటనే వాదనలు వినిపించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గత వారం 3 రోజుల పాటు ఈ వాదనలు జరిగాయి. సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, ఇటు చంద్రబాబు తరపున మాత్రం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, అదేవిధంగా హైకోర్టు మాజీ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల సందర్భంగా ఇటువైపు నుంచి చంద్రబాబుకి ఈ కేసులో 37వ నిందితుడని, ఇన్ని రోజుల పాటు 53 రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అని చెప్పి ఈ కేసులో మిగతా వాళ్ళందరికీ బెయిల్ కానీ లేకపోతే ముందస్తు బెయిల్ కానీ వచ్చిందని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు భాస్కర్ అనే ఒక వ్యక్తికి ఈ కేసులో ముందస్తు బెయిల్ కూడా కన్ఫర్మ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సిద్ధార్థ లూత్రా చెప్పారు. అయితే ఒక వ్యక్తికి ఇన్ని రోజుల పాటు 53 రోజుల పాటు జైల్లో రిమాండ్లో ఉంచడం, అదేవిధంగా ఆ తరువాత ఆయన సంబంధించి వాదనలు కూడా వినిపించకపోవటం అనేది ఆయనకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులను హరించినట్టు అవుతుంది అని కూడా సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయనకు కిక్ బ్యాక్స్ రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి నిధులు వచ్చాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎవరైతే జీఎస్టీ అవేజన్ చేశారో ఆ అవేజన్ చేసిన వాళ్లే ఈ నిధులు పంపించారు అని చెప్పి కూడా ఎలిగేషన్ చేశారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ తరపు చంద్రబాబు తరపు న్యాయవాదులు పార్టీకి సభ్యత్వం రూపేణా వచ్చిన నిధులను కూడా కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చాయి అని చెప్పి కూడా మాట్లాడటం తగదు అని చెప్పి, పైగా భాస్కర్ అనే వ్యక్తికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందని చెప్తున్నారని, కానీ సుప్రీంకోర్టులో మాత్రం ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చిందనే విషయాన్ని మాత్రం కన్వీనియంట్గా వదిలేశారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఈ వాదనలు కొనసాగాయి. గత గురువారం నాడు రాష్ట్ర హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈరోజు తీర్పు వస్తుందని ఉదయం భావించారు. కానీ ఈరోజు ఉదయం రెగ్యులర్ లిస్టులో అయితే మాత్రం దాని తీర్పుకు సంబంధించి మాత్రం ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. కానీ తర్వాత సప్లిమెంటరీ ఎజెండాలో ఈరోజు మధ్యాహ్నం 2:15 ఈ కేసులో తీర్పు వెలువరిస్తున్నట్టు కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు ఇదే కేసులో అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్పై కూడా గత నెలలోనే సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, అదేవిధంగా సిఐడి తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. తీర్పు రిజర్వ్ అయి చాలా కాలం అయినప్పటికీ కూడా మొన్న దీపావళి సెలవులకు ముందు సుప్రీంకోర్టు ధర్మాసనం దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపావళి సెలవులు పూర్తయిన వెంటనే దీనిపై తీర్పు వెలువరిస్తాము అని కూడా పేర్కొంది. ఇదే సమయంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 30వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అందువలన రేపు ఎల్లుంట్లో సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో కూడా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసి ఈరోజు మధ్యాహ్నం 2:15 తీర్పు వెలువరించబోతున్నారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసు, అదేవిధంగా మద్యం కేసు,
దాంతోపాటు ఇసుక కేసు, ఈ 3 కేసులకు సంబంధించి కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అయితే 28వ తేదీ వరకు కూడా స్కిల్ కేసులో అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అప్పటి వరకు కూడా చంద్రబాబుకు సంబంధించి ఈ 3 కేసుల్లో కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, ఇసుక కేసు, మద్యం కేసు, వీటన్నిటిలో కూడా తాము అరెస్ట్ చేయబోము అని చెప్పి కూడా సిఐడి తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో విన్నవించారు. అయినప్పటికీ కూడా ఈ నెల 22వ తేదీన ఈ పిటిషన్లు కూడా విచారణకు రాబోతున్నాయి. బట్ ఈ స్కిల్డ్ కేసులో చంద్రబాబుకి ఇక్కడ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తీర్పు వెలువరిస్తుండటంతో చంద్రబాబుపై నమోదైన మొత్తం 6 కేసుల్లో కూడా ఇది అత్యంత కీలక పరిణామంగా భావించవచ్చు. రేపు ఎల్లుండిలో సుప్రీంకోర్టులో కూడా ధర్మాసనం క్వాష్ పిటిషన్ పై కూడా, అంటే అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి అపాయింటింగ్ అథారిటీగా ఎవరైతే ఉన్నారో గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని చెప్పి కూడా 17A అవినీతి నిరోధక చట్టంలోని 17Aకి 2018లో అమెండ్మెంట్స్ తీసుకురావడంతో ఆ చట్టం ప్రకారం 17A ప్రకారం అనుమతి తీసుకోకపోవడంతో ఈ కేసు చెల్లదు అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ని, అదేవిధంగా FIRని కూడా క్వాష్ చేయాలి, రిమాండ్ ఆర్డర్ని సస్పెండ్ చేయాలి అని కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై కూడా హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. దీపావళి సెలవుల తర్వాత ప్రకటిస్తామని పేర్కొనడంతో ఈ లోపే ఈ స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా చంద్రబాబుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తీర్పు వస్తుండటంతో ఈ మొత్తం వ్యవహారం కూడా చాలా కీలకంగా మారింది. నవీన్. రామారావు, ఒకవైపు ఇప్పటికే అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న ఏఐజీ విషయంలో కేవలం అలిగేషన్ మాత్రమే చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆధారం చూపించట్లేదనేది ఒకవైపు చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్తా ఉన్నారు కదా, ఏమంటున్నారు లేటెస్ట్గా ఏం జరగవచ్చు అనే విషయం మీద? నవీన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబుని సెప్టెంబర్ 9వ తేదీన కర్నూలు జిల్లా నంజాల్లో ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్కిల్ కేసులో ఏపీ సిఐడి తరపున చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి కూడా ఇచ్చారు. అయితే ఈ జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఇచ్చారు. ఈ జ్యుడిషియల్ కస్టడీలో 2 రోజుల పాటు సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారించారు. ఈ 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత ఈ రోజు వరకు కానీ చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డబ్బులు అందినట్టు ఈ రోజు వరకు కూడా ఏపీ సిఐడి ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించలేకపోయింది అనేది తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఎలక్టరల్ బాండ్స్ ద్వారా 27 కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ చేయగా, అదేవిధంగా విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా లేకపోతే మొన్న ఏపీ హైకోర్టులో కూడా సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపణలు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఈ రోజు వరకు కూడా చూపించలేకపోయారు. పైగా సెక్షన్ 409 ప్రకారం చంద్రబాబు మీద అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఐపీసీలోని 409 కింద కూడా కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 409 అంటే మనీ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చినట్టు, ఆ మనీతో మనీ నేరుగా ఆయన బ్యాంక్ అకౌంట్లో జమ అయినా కానీ లేకపోతే ఇచ్చిన డబ్బుతో ఆయన వెంటనే ఆస్తులు కానీ బంగారం కానీ ఏదైనా కొనుగోలు చేసినట్టు కానీ ఎవరికైనా ఇచ్చినట్టు కానీ ఆధారాలు ఉండి తీరాలి. అటువంటి ఆధారం ఈ రోజు వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటి కూడా సిఐడి సేకరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు వరకు కూడా సిఐడి మనీ ట్రయల్ జరిగినట్టు ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి ఈరోజు మధ్యాహ్నం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రెగ్యులర్ బెయిల్ కేసు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. నవీన్.